హైదరాబాద్ లో అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ ప్లాంట్ నిర్మాణాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం షీల్డ్ ఏఐ భారత సాయుధ బలగాల సీనియర్ అధికారుల సమక్షంలో ప్లాంట్ కు జేఎస్డబ్ల్యూ గ్రూప్ కు చెందిన పార్థ్ జిందాల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ భారత్ కి అత్యంత ప్రధానమైన డిఫెన్స్ టెక్నాలజీ బదిలీల్లో ఒకటిగా ఈ ప్రాజెక్ట్ నిలుస్తోందని చెప్పారు. అనంతరం పార్థ్ జిందాల్ మాట్లాడుతూ దేశ వ్యూహాత్మక సామర్థ్యాలను పటిష్టం చేయడం, యుఎస్ఏ విభాగంలో భారత్ ను అగ్రగామిగా నిలపాలన్న తమ నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలుస్తోందని అన్నారు. సంబంధించిన మరి డిఫెన్స్ ఫెసిలిటీ, డ్రోన్ కు సంబంధించిన ఫెసిలిటీ మరి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ప్రత్యేకమైన డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించి మరొకసారి మొదటి రాష్ట్రం ఈ ప్రత్యేకమైన డ్రోన్ ఫెసిలిటీని క్రియేట్ చేయడం, జేఎస్డబ్ల్యూ వారు ఏర్పాటు చేస్తా ఉన్న ఈ ఫెసిలిటీకి సంబంధించి దాదాపు మరి 8,000 కోట్ల రూపాయల అంచనాలతో గత దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జనవరి 2025లో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు మరి పార్థ్ జిందాల్ గారు రాష్ట్ర ప్రభుత్వంతో కూర్చున్న ఎంఓయూ ప్రకారం ఈరోజు వారి భూమి పూజ చేయడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వారు పెట్టడంతో పాటు ఇక్కడ ఉపాధి తీసుకురావడానికి అవకాశం ఉన్న తరుణంలో దేశంలోనే డ్రోన్ కు సంబంధించిన అంశం విషయంలో రాష్ట్రానికి సంబంధించిన పాలసీ విధానం మరి అతి శక్తివంతంగా ఉందని వారందరూ కూడా ఆలోచన చేశారు. మరి ఇంతకుముందే పార్థ్ జిందాల్ గారు చెప్పినట్టు అనేక రాష్ట్రాలు వారిని పిలిచినప్పటికీ మేము ఇక్కడికి రావటం జరిగింది. వచ్చి ఇక్కడ ఏర్పాట్లు చేయడానికి ముందుకు వస్తున్న తరుణంలో ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలసీ విధానాలు కానీ వారు అందిస్తా ఉన్న ఇన్సెంటివ్స్ కానీ మమ్మల్ని ఆకర్షింపజేసి ఇక్కడ పెట్టడానికి మేము ముందుకు వచ్చామని వారు చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు కూడా